కాల్కోట్ లోతుల్లో దాగి ఉంది ఒక పురాతనమైన పాపం. బంగారపు ప్రతి మెరుపులో దాగి ఉంది ఒక అభిశాపం. స్వార్థపు అగ్నిలో దాగి ఉంది గుర్తింపు. బతికున్న కాల్ని ఆ సైతాను లాక్కుని వెళ్లిపోయింది. డబ్బు యొక్క వలలో ఇరుక్కున్న ప్రతి మనిషి తన ఉనికిని కోల్పోయాడు. మిగిలిందల్లా ఒట్టి శ్మశానమే. మయూరి వర్కర్స్ బట్టలు వేసుకుని చాలా మంది పనివాళ్లతో పాటు ఒక గొయ్యి దగ్గర నిలబడి ఉంటుంది. మెషీన్లు నేలలోని రాళ్లను పగలగొడుతూ ఉంటాయి. మరికొన్ని మెషీన్లు అక్కడి నుంచి మనిషి ఎముకలను బయటికి తీస్తుంటాయి. తను కాస్త చింతగా కనిపిస్తుంది. అప్పుడే తన ఫోన్కి కాల్ వస్తుంది. అది తన కూతురు డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన కాల్. హలో డాక్టర్, చెప్పండి. సాక్షి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతోంది. మీరు డబ్బులకి ఏర్పాటు చేశారా లేదా? మ్యామ్, నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను డబ్బులకి ఏర్పాటు చేయడానికి. మీరు ప్లీజ్ నాకు ఇంకొంత సమయం ఇవ్వండి. నా దగ్గర సమయం ఉండుంటే నేను తప్పకుండా ఇచ్చేదాన్ని. బట్ క్యాన్సర్కి వైద్యం సమయానికి జరగడం చాలా అవసరం. మరో 2 వారాల్లో వైద్యం చెయ్యకపోతే అప్పుడు... లేదు డాక్టర్, అలా అనకండి. నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా డబ్బులకు ఏర్పాటు చేస్తాను. సరే, అంతవరకు నేను తనని చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మయూరి ఫోన్ కట్ చేస్తుంది. తను అక్కడే నిలబడి పని జరుగుతూ ఉండటం చూస్తుంది. రాత్రివేళ మయూరి తన టెంట్ ఇంట్లోకి వెళ్తుంది. చేసిన పనుల డ్రాఫ్ట్ ని తయారు చేస్తూ ఉంటుంది. తను కిటికీ దగ్గర ఉన్న బెంచ్ దగ్గర కూర్చుని రాయటం మొదలు పెడుతుంది. డ్రాఫ్ట్ ని పూర్తి చేస్తూ తన దృష్టి దూరంగా ఉన్న ఏదో మెరుస్తున్న వస్తువు మీద పడుతుంది. దానిని చూడగానే తను కాస్త ఉత్సుకతకు గురవుతుంది. మయూరి అక్కడికి వెళ్తుంది. అది చూడ్డానికి అసలక్కడ ఏం మెరుస్తోంది అని. తను ఒక రాడ్ని తీసి బరువైన రాయిని తొలగిస్తుంది. అక్కడ తనకి బంగారు 2 మెరిసే నాణాలు కనిపిస్తాయి. తను ఒక నాణాన్ని తీసుకొని శ్రద్ధగా చూస్తుంది. చిన్నదిగా కోస్తే తనకే అర్థమవుతుంది అది నిజమైన బంగారమని. తను క్రూకి చెప్పడానికి తన వాకీ-టాకీని తీస్తుంది. కాని మరుక్షణమే ఆగిపోతుంది. తను ఎవ్వరికీ ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది. నాణాలను తన జేబులో పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మరుసటి రోజు మయూరి మళ్లీ తవ్విన చోటికి చేరుకుంటుంది. మనుషుల ఎముకలను తీస్తూ ఉంటారు. ఆ చోటు అసలు అంతం కాని ఎముకల గొయ్యిలాగా అనిపిస్తుంది. అప్పుడే తన సీనియర్ తన దగ్గరికి వస్తాడు. పనెలా జరుగుతుంది మయూరి? బానే జరుగుతోంది సార్. కానీ నాకేమనిపిస్తోందంటే మనం ఈ పనిని ఇక ఆపేయటం మంచిది. ఎందుకని? కొంత సమయం తర్వాత మయూరి ఇంకా తన సీనియర్ తన టెంట్లో కలుస్తారు. వాళ్ళు ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ గత 8 నెలల నుంచి తవ్వుతున్నాము. మనకి కొన్ని ఎముకలు తప్పించి ఇంకేమీ దొరకలేదు. బహుశా ఇక్కడ మనకి కావాల్సింది లేదనుకుంటాను. నువ్వు చెప్పేది నిజమై ఉండొచ్చు మయూరి, కానీ నువ్వు షూరేనా? అబ్సల్యూట్లీ సార్. కాల్కోట్లో ఏమీ లేదు. మయూరి సీనియర్ సరేనని తల ఊపుతాడు. ఒక ఫోన్ కాల్ చేస్తాడు. మనం ప్రాజెక్ట్ కాల్కోట్ని ఇక్కడే ఆపేస్తున్నాం. అతను ఫోన్ పెట్టేస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రే కాల్కోట్ బేస్ నుంచి మెషీన్స్ అన్నిటినీ, కూలీలను, వస్తువులను ఎయిర్లైన్ ద్వారా తీసేస్తారు. కొన్ని రోజుల తర్వాత మయూరి తన కూతురు సాక్షిని ఇంటికి తీసుకొస్తుంది. తనకి వైద్యం జరుగుతుంది. ఎందుకంటే మయూరి కాల్కోట్ నుంచి తీసుకొచ్చిన నాణాలను అమ్మేసింది. తను సాక్షిని నిద్రపుచ్చి ఒక ఫోన్ కాల్ చేస్తుంది. నాకు నెక్స్ట్ 1 మంత్ వరకు సెలవు కావాలి. నా కూతురికి ఆపరేషన్ అయ్యింది. నేను తనతో పాటు ఉండటం అవసరం. సరే, నువ్వు రీజాయిన్ అవ్వాలనుకున్నప్పుడు వచ్చి నన్ను కలువు. మయూరి ఫోన్ పెట్టేస్తుంది. సంతోషంగా ఉంటుంది. తను సాక్షిని ప్రేమగా తడుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రే మయూరి బాల్కనీలో ఒంటరిగా కూర్చొని నగరాన్ని చూస్తూ ఉంటుంది. డబ్బుల కారణంగా తనకి కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడే తనకి ఇంటి లోపల ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. తను వెంటనే అప్రమత్తమవుతుంది. తను ఇంటి లోపలికి వెళ్తుంది. ఆ వ్యక్తిని వెతకడం మొదలు పెడుతుంది. తను కాసేపు అటూ ఇటూ చూస్తుంది. కాని తనకేమీ కనిపించలేదు. అప్పుడే ఉన్నట్టుండి ఎవరో తన వెనక నుంచి తనని ముట్టుకుంటారు. తను వెంటనే తిరుగుతుంది. ఎదురుగా తన కూతురు సాక్షి ఉంటుంది. తను ఉన్నట్టుండి తిరగటం వల్ల కాస్త గుద్దుకుంటుంది. సారీ అమ్మా, నేను నిన్ను చూడలేదు.
నువ్విలా ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు? నీకేమైనా కావాలా? ఆకలేస్తోందమ్మా, నాకు తినడానికి ఏవైనా ఇవ్వవా ప్లీజ్? ఓ అలాగా, సరే పర్వాలేదు, పద. మయూరి లోపలికి వెళ్తుంది. అప్పుడే గోడ మీద ఒక చేతి గుర్తు కనిపిస్తుంది. అది మట్టితో ఉన్నట్టుంటుంది. మరుసటి రోజు మయూరి బాత్రూంలోకి వెళ్తుంది. బ్రష్ చేయటం మొదలు పెడుతుంది. బ్రష్ చేస్తున్నప్పుడు తన దృష్టి తన మెడ మీద ఒక నల్లని మచ్చ మీద పడుతుంది. ఆ మచ్చ కుళ్ళిపోయిన చర్మంలా అనిపిస్తుంది. తను దానిని కాసేపు అలాగే చూస్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత దానిని పట్టించుకోదు. కాసేపటి తర్వాత మయూరి సాక్షిని వాళ్ళమ్మ దగ్గర వదిలేసి ఎక్కడికో వెళ్లడానికి బయలుదేరుతూ ఉంటుంది. చూడమ్మా, నేను త్వరగా తిరిగొచ్చేస్తాను. అంతవరకు నువ్వు అమ్మమ్మ దగ్గరుండు, సరేనా? ఆ తర్వాత మయూరి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ ఇంకా సాక్షి తను వెళ్తున్నప్పుడు చేతులు ఊపి టాటా చెప్తారు. రాత్రి మయూరి కొన్ని బరువైన వస్తువులు తీసుకొని తవ్వకం చోటికి వెళ్తుంది. తను ఎక్కడికి వెళ్తుందంటే తనకక్కడ మొదటిసారి బంగారు నాణాలు దొరికిన చోటికి. సమయాన్ని వృధా చేయకుండా తను నేలను తవ్వటం మొదలు పెడుతుంది. తను ఆగకుండా వెతుకుతూనే ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా రాత్రి గడిచి నెమ్మదిగా తెల్లవారుతుంది. కాసేపటి తరువాత తను అక్కడ చాలా లోతైన ప్రదేశానికి చేరుతుంది. అక్కడ తనకేదో చెక్క లాంటి అనుభూతి కలుగుతుంది. తను దాన్ని పట్టుకొని బలవంతా ఉపయోగించి తెరిచే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఆ తలుపు తెరుచుకుంటుంది. మయూరి మొదటిసారి ఆ గోతి లోపల అడుగు పెడుతుంది. ఎప్పుడైతే మయూరి ఆ గొయ్యి లోపల అడుగు పెడుతుందో అప్పుడు తన హెల్మెట్ లైట్ ని ఆన్ చేస్తుంది. ఆ క్షణమే తన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోతాయి. ఆ చోటు లెక్కలేనంత బంగారంతో నిండిపోయుంటుంది. బోలెడన్ని వస్తువులు, కత్తులు, బోలెడన్ని నగలు, బంగారు నాణాలు, ఇంకా చాలా పాత ఖజానా. తను కాస్త ముందుకు వెళ్తుంది. ఒక విరిగిన సమాధిని చూస్తుంది. దానిమీద ఏ శరీరమూ ఉండదు. తను కొన్ని క్షణాలు ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. వెనక్కి వెళ్లే సమయంలో తన దృష్టి అక్కడే ఉన్న ఒక అద్దం మీద పడుతుంది. దాన్ని చూడగానే తన ఊపిరి వేగవంతమవుతుంది. ఉదయం తన మెడ మీద కనిపించిన గుర్తు తనకి తన చెంప మీద కూడా కనిపిస్తుంది. అక్కడ చర్మం కూడా విచిత్రంగా అనిపిస్తుంది. తనకసలు ఏం జరుగుతోందో అర్థం చేసుకోలేకపోతుంది. కానీ స్వార్థం తనని ఆవహించింది. తనక్కడ్నుంచి బోలెడన్ని బంగారు వస్తువులు తీసుకుని బయటికి బయలుదేరబోతుంది. ఎప్పుడైతే బయటికి బయలుదేరుతుందో ఆ గొయ్యి మీద నుంచి ఒక విచిత్రమైన ఆకృతి కిందకు దూకుతుంది. దాని శరీరం కుళ్ళిపోయినట్టుంటుంది. కానీ ఎక్కడెక్కడ మయూరి శరీరం మీద గుర్తులు ఏర్పడ్డాయో అక్కడ దాని చర్మం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆకృతి మొహం మీద ఒక భయంకరమైన చిరునవ్వుంటుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి హాస్పిటల్లో ఒక డాక్టర్తో పాటు ఉంటుంది. తను చాలా చింతలో కనిపిస్తుంది. ఇప్పుడు తన పూర్తి శరీరం మీద అటువంటి గుర్తులే విస్తరించిపోయాయి. తనకసలేం అర్థం కావడం లేదు. తనకసలు ఏం జరుగుతోందని. డాక్టర్ తనని శ్రద్ధగా పరీక్షిస్తూ ఉంటారు. నాకేం అర్థం కావట్లేదు, ఏం జరిగిందో. డాక్టర్, ఏదో ఒక వైద్యం ఉంటుంది కదా దీనికి. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను, కానీ నాకు నయం చెయ్యండి. ఇది ఏదో ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తోంది. బహుశా ప్లాస్టిక్ సర్జరీతో దీన్ని సరిచెయ్యొచ్చేమో, కానీ దీనికి చాలా ఖర్చవుతుంది. ఎంతైనా సరే నేనిస్తాను. మీరు ప్లీజ్ నాకు నయం చెయ్యండి. సరే, నేను ఏర్పాట్లు మొదలు పెడతాను. నెక్స్ట్ వీక్ మనం సర్జరీ చెయ్యొచ్చు. మీరు కౌంటర్కి వెళ్లి అపాయింట్మెంట్ తీసుకోండి. 10 లక్షలు జమ చెయ్యండి. మయూరి సరేనని తల ఊపుతుంది. అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మయూరి మొహం మీద స్కార్ఫ్ కట్టుకుని బయటికి వస్తుంది. ఎప్పుడైతే తల పైకెత్తుతుందో అప్పుడు తనకి దూరంగా ఆ ఆకృతి కనిపిస్తుంది. అది తిన్నగా తన కళ్లల్లోకే చూస్తూ ఉంటుంది. తను చూస్తుంది ఆ ఆకృతి శరీరం సగం కుళ్ళిపోయి సగం మామూలుగా ఉంటుంది. సరిగ్గా ఎలా అంటే తన శరీరం మారిపోతున్నట్టు. అది చూసి తను భయంతో నేల మీద పడిపోతుంది. చుట్టుపక్కల వాళ్లందరూ వెంటనే తనని పైకి లేపడానికి దగ్గరకు వస్తారు. మేడం, మేడం, ఏమైంది మీకు? అది అక్కడ. అందరూ కూడా అటే చూస్తారు. కాని అక్కడ వాళ్లకి ఎవ్వరూ కనిపించరు. కాని మయూరి ఇప్పటికీ దానిని చూస్తూ ఉంటుంది. మేడం, అక్కడెవ్వరూ లేరు. ఏమంటున్నారు మీరు?
మయూరికి అర్థమవుతుంది ఆ ఆకృతి తనకి తప్ప ఇంకెవరికి కనిపించటం లేదని. తను వణికిపోతూ లేస్తుంది. వెనక ఉన్న గేట్లో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మయూరి కంగారు పడి అటూ ఇటూ తిరుగుతూ ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. తను కంగారుగా ఉంటుంది, ఎందుకంటే అవతలి మనిషి తను ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అప్పుడే ఉన్నట్టుండి అవతల మనిషి ఫోన్ ఎత్తుతారు. సార్, సార్ మీరెక్కడున్నారు? అప్పుడే మనకి తెలుస్తుంది ఫోన్లో అవతల వైపున్నది ఇంకెవరో కాదు, తన సీనియరేనని. నేను మా ఇంట్లో ఉన్నాను మయూరి. ఏమైంది? అంతా బాగానే ఉందా? నువ్వు చాలా టెన్షన్గా అనిపిస్తున్నావు. సార్, సార్ అంతా అయిపోయింది. నేను పూర్తిగా ఇరుక్కుపోయాను. మయూరి, కామ్ డౌన్. ఏం జరిగిందో నాకు సరిగ్గా చెప్పు. మయూరి అతనికి మొదట్నుంచి అన్ని విషయాలు చెప్తుంది. తను చెప్తుంది తన స్వార్థం వల్ల తనని తానే ఎలా కోల్పోతోంది అని. తన సీనియర్ తన మాటలను శ్రద్ధగా వింటాడు. సరే, నాకు ఆ ప్రదేశం కోఆర్డినేట్స్ని పంపించు. నేనక్కడికి వెళ్ళి స్క్రిప్చర్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. మయూరి ఆ డీటెయిల్స్ పంపించడానికి అంగీకరిస్తుంది. ఆ తరువాత రాత్రి పూర్తయిపోతుంది. ఒక వారం తరువాత మయూరి ఆపరేషన్ థియేటర్లో పడుకుని ఉంటుంది. డాక్టర్ తన వైద్య ప్రక్రియను మొదలు పెడతారు. మరొక వైపు మయూరి సీనియర్ తన వస్తువులతో పాటు ఆ గొయ్యిలోకి దిగుతాడు. మొదటిసారి అక్కడ ఉన్న ఖజానాని చూస్తాడు. అంత ఖజానాని చూసి అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోతాయి. అక్కడ డాక్టర్ తన శరీరంలో మిగిలిన సరైన భాగంలో నుంచి చిన్న చిన్న చర్మపు భాగాలను తీస్తూ ఉంటారు. మయూరి సీనియర్ తన ఉపకరణాలతో బంగారాన్ని పరిశీలిస్తుంటారు. అంత పెద్ద మొత్తంలో అంత స్వచ్ఛమైన బంగారాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. అక్కడ నెమ్మది నెమ్మదిగా తెలుస్తుంది మయూరి వైద్యం చేసేది ఇంకెవరో కాదు, నిజానికి ఆ విచిత్రమైన ఆకృతి. అది మయూరి చర్మాన్ని తీసి తనకి పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడ మయూరి సీనియర్ మొహం మీద స్వార్థం స్పష్టంగా కనిపిస్తుంది. అతను మయూరిని కాపాడ్డానికి కాదు, ఆ ఖజానాన్ని సేకరించి అమ్మడానికి వస్తాడు. అతను తన బ్యాగ్ని తెరుస్తాడు. అందులో నగలను, బంగారు నాణాలను నింపుకుంటాడు. వైద్యం ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడు మయూరి మంచం మీద కుళ్ళిపోయిన చర్మంతో పడుకుని ఉంటుంది. అక్కడ మరొక వైపు ఆ ఆకృతి ఇప్పుడు మయూరిగా మారిపోయి ఉంటుంది. తన మొహం మయూరిలాగానే ఉంటుంది, కానీ తన కళ్ళు భయంకరంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ఎప్పుడైతే మయూరి సీనియర్ అక్కడి నుంచి బయలుదేరబోతాడో తననొక అదృశ్య శక్తి అడ్డుకుంటుంది, వెనక్కి విసిరేస్తుంది. అతను కంగారు పడి లేస్తాడు. ఎవరక్కడ? ఎవరు? ఉన్నట్టుండి తన శరీరం వెనక గోడకి అతుక్కుపోతుంది. తన కాళ్ళు గాలిలోకి లేస్తాయి. ఎవరో తన పీకను నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. తనని తాను విడిపించుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి మయూరి రూపంలో ఆ ఆకృతి వస్తుంది. తన మొహం మీద విచిత్రమైన చిరునవ్వు కనిపిస్తుంది. తను ముందుకు వెళ్తుంది. నెమ్మదిగా తన మొహాన్ని ఒకవైపుకి ఉంచుతుంది. యః కశ్చిత్ కాలకోటస్య ధనం హర్తి తస్య పరిచయ అభయతే. వద్దు, వద్దు!